తెలుగుదేశం మొదటి లిస్ట్ 94 అయిపోయింది. రెండో లిస్ట్ ఇప్పుడు రిలీజ్ చేయబోతున్నారు. ఇంకా ఉంటుంది ఇంకో లిస్ట్ కూడా. ఈ లోపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికి 12 లిస్టులు రిలీజ్ చేసింది. అందులో లిస్టుల్లో లేనటువంటి వాళ్ళందరికీ వాళ్ళ సీట్లు వాళ్ళకే, ఓన్లీ లిస్టుల్లో మార్పు చేర్పులు వాళ్ళకే ఇస్తున్నామంటూ ఆ మధ్యన జగన్ ప్రకటించేశారు. అయితే ఇప్పటిదాకా వాళ్ళని సమన్వయకర్తలు అని చెప్పారు. సమన్వయకర్తలే అభ్యర్థులు అన్నారు. కానీ అభ్యర్థులు మళ్ళీ మారుస్తూ వచ్చారు. అప్పుడు సమన్వయకర్తల మార్పు అనే పేరుతో కవర్ చేసుకుంటూ వచ్చారు. దాంట్లో గొడవలు, ఘర్షణలో ఇవి కూడా చూస్తున్నాం. చిలకలూరుపేటలో కావటికిస్తే వాళ్ళు ఎట్లా ఎదురు తిరిగారు, లేకపోతే ఇంకో చోట ఎట్లా జరిగింది. కాకపోతే అవి సెటరైట్ చేసుకుంటూ తను ఫైనల్ లిస్ట్ అయితే ప్రిపేర్ చేసుకున్నారు. ఇక్కడ లిస్టు రిలీజ్ అన్నటువంటిది అత్యంత ముఖ్యమైనటువంటిది. జగన్ ఫైనల్ లిస్టు రెడీ అయింది అన్నటువంటిది. తుది జాబితా 16వ తారీఖున ఇడుపులపాయకి వెళ్ళి అక్కడి నుంచి రిలీజ్ చేస్తారు. అసెంబ్లీ లోక్సభ అభ్యర్థుల కింద వాళ్ళందరినీ ప్రకటించబోతున్నారు. అదే రోజు ఇచ్చాపురంకి వెళ్ళి అక్కడి నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించబోతున్నారు అన్నది కీలకమైనటువంటి అంశం. ఏం జరుగుతుందో చూడాలి.